హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు emani@9 వాల్గోస్. ప్రీవియస్ దాంట్లో మనం 2 పార్ట్స్లో చెప్పుకున్నాం కదండి, హిందీ और తెలుగు మే సమాన్ శబ్ద్. ఇది 3rd పార్ట్ అండి. చూడండి, హిందీలోను తెలుగులోను ఒకేలాగా మీనింగ్ వస్తుంది. చూద్దాం. ఇక్కడ చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. హిందీలో దేశ్ దేశము, మానవ్ మానవుడు, తన్ తనువు, సాహస్ సాహసము, భాష భాష, స్త్రీ స్త్రీ, పురుష్ పురుషుడు, మహిళ మహిళ, భగవాన్ భగవంతుడు, నవరస్ నవరసాలు. ఇప్పుడు చూడండి అన్నమాట, దీనికి మీనింగ్స్ చెప్తాను. హిందీలోను తెలుగులోను. హిందీలో దేశము అంటాం కదా, కంట్రీ అంటండి. ఈ రెండింటికి ఒకే మీనింగ్. ఏంటి? దేశం అంటే దేశము, ఇంగ్లీష్లో కంట్రీ. మానవుడు అంటే మెన్ అనమాట. తన్ అంటే శరీరం. ఇన్ ద ప్రీవియస్ దాంట్లో మనం చెప్పుకున్నాం కదా. శరీరము అన్న బాడీని, తనువు అన్నా కానీ బాడీయే. సాహసము అంటే ఏదన్నా మనం సాహసం చేయడం అనమాట. భాష, స్త్రీ అంటే ఉమెన్. పురుషుడు అంటే మెన్. మహిళ అన్నా కానీ ఉమెనే. భగవంతుడు గాడ్. నవరసాలు అంటే మనకి నవరసాలు ఉంటాయి కదండి, 9 నవరసాలు అంటాం కదా, అవండి. హిందీలో నవరస అంటాము, తెలుగులో నవరసాలు అంటాము. ఓకే కదండి? మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనండి. అర్థమైతే కనుక నా ఈ ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనండి. థ్యాంక్ యూ.